2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శ్రీరామ్ చంద్రమూర్తి గారు. నమస్తే అండి. సరే యాక్చువల్‌గా మనం చూస్తున్నాము గోల్డ్ రేట్లు ఏ విధంగా ఉంటున్నాయో 1,80,000 వరకు వెళ్ళి కూడా ఈరోజు 1,59,000 దగ్గర ట్రేడ్ అవుతున్న సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్ష రూపాయల వరకు తులం బంగారం వచ్చే అవకాశం కనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఏంటి ఇది నిజమేనా? వచ్చే అవకాశాలు ఏమైనా 90 నుంచి లక్ష వరకు పలికే అవకాశం ఉంది అని అంటున్నారు. మీరేం చెప్తారు? నిజంగానే ఆ రేట్‌కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు చాలా సందర్భాల్లో మనం కూడా వీడియోస్ చేసినప్పుడు ఒక్కసారి రేజ్ అయిన తర్వాత వెనక్కైతే రాదు అని చెప్పిన సందర్భాలే మనకి ఎక్కువగా కనిపించాయి. బట్ సెటిల్డ్‌గా అయితే కదులుతూ ఉంటుందని అయితే చెప్పారు. ఒకసారి తగ్గిన తర్వాత కూడా గోల్డ్ రేట్ ఏంటి అసలు? యాక్చువల్‌గా మీరన్నట్టు ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ ఇంటర్నేషనల్ రేట్ వచ్చి 5,000 దగ్గర ఉందండి. $5,000. యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు రూ. 1,00,000 రావాలంటే ఇప్పుడు $2,700 వస్తే గానీ 1,00,000 రాదు. సో, ఇప్పుడు $2,700 రావాలి అంటే వరల్డ్ ఎంత స్టెబిలిటీ రావాలి అంటే ఒకే పాసిబిలిటీ ఏంటంటే ఉక్రెయిన్, రష్యా ఇష్యూ సాల్వ్ అయిపోవాలి. అలాగే డాలర్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి. డాలర్ బాగా స్ట్రాంగ్ అయితే ఇప్పుడు అందరూ కూడా ఏంటి డాలర్ మీద అందరూ నెగిటివ్‌గా ఉన్నారు. డాలర్‌ని ఎవరు కూడా వరల్డ్ కరెన్సీగా యాక్సెప్ట్ చేయట్లేదు. దాదాపు 20 కరెన్సీస్ ఎవరికి వాళ్ళు లోకల్ కరెన్సీలు మెయింటైన్ చేస్తున్నారు అని అనుకున్నాం. సో, ఇప్పుడు గనక డాలర్‌ని గనక మళ్ళీ అందరూ కూడా వరల్డ్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తే డాలర్ ట్రేడ్స్ కనుకైతే మెయిన్ ఈ డాలర్ ఫియర్ వల్ల ఈ చైనా గానీ, రష్యా గానీ, ఇండియా గానీ ఈ యొక్క ఆహ్, యూఎస్ డాలర్‌ని ఎవరు గోల్డ్ కొనడం ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొంటున్నారు. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం ఆపేసేసి వాళ్ళు కూడా ఉన్న గోల్డ్‌ని డిస్పోజ్ చేస్తుంటే అప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలు కనపడుతుంటాయి. సో, అంటే వాళ్ళకి అంత స్టెబిలిటీ ఉంది. ఇబ్బంది లేదు మార్కెట్. ఎందుకంటే వాళ్ళు కూడా కరెన్సీని గోల్డ్ కొన్నాము అంటే కరెన్సీని లాక్ చేసుకోవటమే. సో, అది వాళ్ళు కూడా సెల్లింగ్ చేద్దాము అని అనిపించినప్పుడు కొంతన్నా సెల్లింగ్ జరుగుతుందని అనుకున్నప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ పరిస్థితులు రావాలి అంటే మీరన్నట్టు ఇప్పుడు రష్యా, ఇండియా అలాగే రష్యా, యూఎస్ వీళ్ళందరూ కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ డీల్ జరిగింది. ఆ ట్రేడ్స్ యాజ్ పర్ అనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలి. రెండోదేంటంటే రష్యా, ఉక్రెయిన్ ఈ 2 కూడా యుద్ధాన్ని కంప్లీట్‌గా ఆపేసేసేయాలి. అలాగే ఇరాన్ మీద అణు ఒప్పంద పరీక్షలకి ఇరాన్ ఒప్పుకోవాలి. ఒప్పుకొని యూఎస్‌తో ఒక సంధి కుదుర్చుకోవాలి. తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా వీటి యొక్క డిస్టర్బెన్స్‌లన్నీ కూడా కంప్లీట్‌గా క్లియర్ అవ్వాలి. అలాగే ఇండో పాకిస్తాన్ టెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. సో, అలాగే బంగ్లాదేశ్ గానీ దానిలో రాయిట్స్ అన్నీ తగ్గాలి. ఇలా ప్రతి కంట్రీలో ఇప్పుడు వియత్నాము తగ్గాలి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా న్యూట్రల్ అయిపోయి వరల్డ్ మొత్తం ఒక పీస్‌కొచ్చేసింది అనుకున్నప్పుడు మీరన్నట్టు 1,00,000 వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, సార్ అలాంటి అమెరికా డాలర్‌లలో రష్యా వ్యాపారాన్ని తిరిగి స్టార్ట్ చేస్తే గనక మళ్ళీ అప్పుడు మనకి 90 నుంచి ఒక ₹1,00,000 వరకు తులం బంగారం చేరే అవకాశం ఉంది అని అంటారా? మీరు చెప్పిన యుద్ధాలు కానీ ఇవన్నీ మనకి యుక్రెయిన్‌తో అవుతున్న యుద్ధాలు కావచ్చు, రష్యా వాళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు కుదిరితే కావచ్చు, ఇవన్నీ కొంచెం సెటిల్డ్ అయితే కనుక మనం మళ్ళీ 90 నుంచి ఒక ₹1,00,000 వరకు బంగారాన్ని చూసే అవకాశం ఉంది అని అంటారా? యాక్చువల్‌గా ఇదేంటంటే ఇప్పుడు రష్యాని, ఉక్రెయిన్ నమ్మినట్టు ఉంటారు గానీ యూఎస్ గానీ, యూఎస్ఎస్ఆర్ గానీ నమ్మినట్టు ఉంటారు గానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎవరి మీద కూడా కాన్ఫిడెన్స్ లేవు. కాకపోతే డాలర్ ట్రేడ్ చేస్తే ఏంటంటే అడ్వాంటేజ్ రష్యాకి ఈ యొక్క బాగా ఎకానమీ బాగా టైట్‌గా ఉంది. కాబట్టి వాళ్ళు కొంత రిలీజ్ అవ్వాలని చూస్తుంటారు. అది కూడా టెంపరరీ అవుతుంది. సో, వాళ్ళిటు ఏంటంటే ఇది ఇప్పుడు యూఎస్ డాలర్‌ని ట్రేడ్ చేయటం రష్యాకి ఇప్పుడు కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి కూడా యుద్ధం చేస్తుంది. వాళ్ళకి కూడా తీవ్రంగా నష్టం ఉంది. ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల ఆల్టర్‌నేటివ్స్ ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొంత డాలర్‌కి ఫేవర్ జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి దానివల్ల ఇంపాక్ట్‌కి 1,00,000 తీసుకొచ్చేంత ఇంపాక్ట్ ఉండదు దానిలో. ఒక $500 ఒక 10,000 ఇండియన్ రూపీస్‌లో 15,000 1,30,000 అయితే కనపడుతుంది. బట్ అవన్నీ మెటీరియలైజ్ అవ్వాలి. ఇంకా ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ అవ్వాలన్నా మార్చ్ ఎండింగ్‌లో అవుతాయి. సో, ఇవన్నీ జరగాలంటే ఏప్రిల్, మేలో గానీ జరగవు.
కాబట్టి ఈ లోపు అంటే ఒక 1,30,000, 1,25,000 అయితే కొంచెం ఒక 2-3 మంత్స్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. సో పెరగటానికి ఛాన్సెస్ ఏమీ లేవా అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ మీద ఏమైందంటే ఎప్స్టీన్ ఫైల్స్ అవ్వటం వల్ల ఆయన ఒక రకంగా బ్లాక్ అయిపోయాడనమాట. సో ఆయన నుంచి నెగెటివ్ న్యూస్‌లు వచ్చే ఛాన్సెస్ తక్కువున్నాయి. ఎందుకంటే సొంత అమెరికాలోనే బాగా నెగెటివ్ వస్తుంది కాబట్టి, ఆయన మీద ఇంపీచ్‌మెంట్ కేసులు పెట్టి ఆయన మీద ఇంకా డీల్ చేస్తే మళ్ళీ అది అన్సర్టనిటీ క్రియేట్ అయ్యి గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో సో ఈ 2 కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఎటవుతుందనేది చూడాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఎఫెస్టిన్ ఫైల్స్ సంబంధించి కూడా ఇప్పుడు ట్రంప్ మీద ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని అంటారా సార్? అవునండి. ఉంది. అది గనక వచ్చిందనుకోండి, ఇప్పుడు దాని మీద అన్సర్టనిటీ వచ్చి డాలర్ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఎవరు? అది ఏ రేంజ్‌లో ఎళ్తుంది? గ్రావిటీ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మళ్ళీ అన్సర్టనిటీ క్లియర్ అవుతది. దాని మీద ఎవరు నెక్స్టు ప్రెసిడెంట్ అవుతారు? ఏంటి? ఇదంతా కూడా ఒక కంప్లీట్ అన్సర్టనిటీకి వెళ్ళిపోతుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులని, ఫెడరల్ బ్యాంక్ అధ్యక్షుడిని తీసేస్తే దాని పరిణామాలు ఏంటనేది నెక్స్ట్ 2-3 మంత్స్‌లో ఒక ఇంపాక్ట్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు ఏంటంటే గోల్డ్ మీద పాజిటివ్ అంటే పెరిగే సైడ్ ఎక్కువ ఉంది కానీ తగ్గే సైడ్ తక్కువ ఉంది. సో, తగ్గే సైడ్ తక్కువేమో కనిపిస్తుంది. ఏదన్నా కొంచెం తగ్గితే బై అండ్ డిప్‌లా చూసుకోవాలి గానీ, ఇంకా 1,00,000 అయిపోతుంది, 70,000కి అయిపోతుంది అనేది మైండ్ చాలామంది ఏం చేస్తారంటే, రీటైల్ క్లయింట్స్‌ని అనవసరంగా టెన్షన్ పెట్టి వాళ్ళు ఇంకా వస్తుందనుకుంటారు కానీ, ఉన్న రేటుని చేసుకోకుండా చేస్తుంటారు. జనరల్‌గా కమోడిటీస్ ఏమవుతాయంటే, ఒక రేటు పెరిగాయంటే కొంత రిట్రేస్‌మెంట్ 33% ఫిబ్రవరికి రిట్రేస్‌మెంట్ జరుగుతది గానీ, మరి 50%కి అలా దిగిపోదనమాట. సో, దానికి ఆ వెయిట్ హోల్డ్ చేస్తుంది. అబ్నార్మల్‌గా పెరిగినప్పుడు మాత్రమే 33% డౌన్ అవుతుంది. సో, మీరు సిల్వర్, గోల్డ్ చూసుకున్న 33% అంటే 2,00,000 సిల్వర్‌కి, అలాగే ఇది 1,20,000, 1,25,000 గోల్డ్‌కి ఛాన్స్ అవుతుంది. సో, 1,00,000 వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఇంటర్నేషనల్ ఇప్పుడున్న పరిస్థితిలో. యెస్ సార్. సార్ అంటే ఆల్రెడీ అమెరికా డాలర్లలో వాణిజ్యం నిర్వహించేందుకు ఆల్రెడీ కొన్ని సన్నాహాలైతే చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇవన్నీ ఓకే అయితే కనుక కొంచెం ఏమన్నా గోల్డ్‌లో అటు ఇటు మార్పులొచ్చే అవకాశం కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడొచ్చే అవకాశం ఉందా? దానికి లేదు చాలా టైం పెట్టే అవకాశం ఉంది అని అంటారా సార్? ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్‌గా గోల్డ్, సిల్వర్ పరిస్థితి ఏమైందంటే లాక్ అయిపోయారు అందరూ. సో, ఫ్రెష్ మూవ్‌మెంట్స్ రావట్లేదు. కొత్త ట్రెండ్స్ వచ్చి దాన్ని పైకి లేపే పరిస్థితి అయితే గానీ, ఇప్పుడు మీరు లాస్ట్ 1 వీక్ నుంచి వాల్యూమ్స్ చూస్తుంటే ఎంసీఎక్స్‌లో పెద్ద వాల్యూమ్స్ లేవు. అలాగే ఇంటర్నేషనల్‌గా కూడా వాల్యూమ్స్ లేవు. పెద్ద ట్రిగ్గర్ అయ్యే న్యూస్‌లు కూడా ఏం కనపడలేదు 1 వీక్ నుంచి. ఒకటే న్యూస్ వచ్చింది, యూఎస్ డాలర్‌ని రష్యా దాన్ని మళ్ళీ బై చేయటం చేస్తారని ట్రేడ్ చేస్తారు. అయితే ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వటం కష్టం. సో, మేబీ మే సారీ ఇది ఫిబ్రవరి ఎండ్, మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగితే కొంచెం గోల్డ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదే అంటున్నాం కదా! ఇంటర్నేషనల్ ఇప్పుడు $5,000 ఉంది. మాక్సిమం వచ్చిన $4,000, ఒక $1,000 ఛాన్స్ ఉంది. అప్పటికి 1,30,000 అలా వస్తది. 1,35,000, 1,30,000 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవ్వచ్చు. ఈ 1,00,000 వరకు 90,000 వరకు వచ్చే అవకాశాలైతే లేవు. ప్రెజెంట్ కనపడట్లేదు. ఓకే. ఈ 1-2 మంత్స్ వరకా సార్? మార్చ్ వరకు ఇదే కొంచెం అలాంటి ఫ్లక్చుయేషన్సే ఉంటాయనుకోవచ్చు. అవునండి. యెస్ సార్. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 19వ తారీఖు నుంచే పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి. కొంచెం బంగారం కొనుక్కునే వాళ్ళకి కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చని అంటారా? అంటే మనం 1,80,000 వరకు చూసాం. బట్ ఈరోజు చూస్తే మనకి 22 క్యారెట్స్ చూస్తే కొంచెం 1,47,000, 48 మధ్యలోనే నడుస్తుంది. ఆర్నమెంట్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి. ఇంకా గోల్డ్ ప్యూరిటీది మనం తీసుకోవాలంటే ఇందాక చెప్పుకున్నట్టు 1,59,000 దగ్గర నడుస్తూ ఉంది. యెస్, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి కొంచెం బెటరే అని అంటారా? ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్స్ కూడా కొంచెం పుంజుకున్నాయని అనుకోవచ్చు అంటారా సార్? ఇది కరెక్ట్ విషయం మేడం. యాక్చువల్‌గా అంతకుముందు 2,00,000 వెళ్ళిపోద్దని చాలా టెన్షన్ అయ్యాం మనం. అలాంటిది ఒక 50,000 తగ్గటం అనేది ఇది కొంచెం హ్యాపీయెస్ట్ థింగే. సో, 1,50,000, 1,40,000 మధ్యలో ట్రేడ్ అవుతుంటది. సో, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నాయి కాబట్టి కొంత
కొంచెం రేట్ ఎక్కువే గానీ లాస్ట్ మంత్ రేట్స్‌తో చూసుకుంటే ఇప్పుడు బాగా తగ్గినాయి. వెండి అయితే ఇంక అసలు చాలా హ్యాపీ చేసుకోవాలి. ఎందుకంటే 4,00,000లో కొన్న వాళ్ళకి 2,50,000 అనేది చాలా తక్కువ రేట్ కిందే లెక్క. బట్ ఈవెన్ తగ్గినది 2,20,000, 2,00,000 వరకు వస్తది కాబట్టి సో వెండి బాగా తగ్గిందనుకోవాలి. గోల్డ్ కూడా బాగా తగ్గింది. ఎందుకంటే 1,45,000, 1,40,000 రావటం మంచి పరిణామం. ఇంకా తగ్గినా ఒక 10,000, 15,000 తప్ప ఇంకా ఎక్కువ తగ్గే ఛాన్సెస్ కూడా కనపడలేదు కాబట్టి గోల్డ్‌లో పెళ్ళిళ్ళ సీజన్ వాళ్ళందరూ కూడా ఇంకా కొనుక్కోవటం స్టార్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. సో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ అయ్యే ఫ్యాక్టర్స్ కూడా ఏమీ కనపడట్లేదు ఇంటర్నేషనల్‌గా. ఇమ్మీడియేట్‌గా రష్యా, ఉక్రెయిన్ యాక్చువల్‌గా జనవరిలో అయిపోవాలి అవ్వలేదు. ఈవెన్ ఇండియా ట్రేడ్ డీల్ అవ్వాలి మొన్న ఈ మధ్య అయింది. సో దానివల్ల కొంత పాజిటివ్ అయింది. సో ఇలా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చేపాటికి ఏప్రిల్ అయిపోద్ది. సో ఏప్రిల్ దాకా మనకి గోల్డ్ కొంచెం డౌన్ అయ్యాక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో అప్పుడు నెక్స్ట్ అర్థమవుతది. 1,20,000 దగ్గర అది స్టేబుల్‌గా ఉందనుకోండి. సో గోల్డ్ ఏంటంటే పెరుగుతుంటేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది. తగ్గుతుంటే ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ట్రేడర్స్ ఎవరు కూడా దాన్ని గోల్డ్ గాని, సిల్వర్ గాని బెనిఫిట్ రాదు. సో కాబట్టి ఇక్కడ ట్రేడర్స్‌కేమో అది కొంచెం నెగెటివ్ న్యూస్. ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్, సిల్వర్‌లో ఏంటంటే ఎక్కువ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 10,00,000 డబ్బులున్నాయి కదా అని గోల్డ్ కొనం. మనకేదైనా అవసరం ఉంటే కొంటుంటాం. ఎక్కువ గోల్డ్ ఇప్పుడు ఏమవుతున్నారంటే ట్రేడింగ్ ప్రొడక్ట్‌గానే కొంటున్నారు కాబట్టి గోల్డ్ కొంచెం మూవ్‌మెంటే ఉండాలి. అప్ అండ్ డౌన్ అవుతూ ఉండాలనేది అందరూ ఎక్స్‌పెక్ట్ చేసేది. సో అలాంటి అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం.